టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కేజీ టమాటాలు, ఇప్పుడు కొన్ని మెంతులు, 2 చెంచాల మెంతులు, 2 చెంచాల ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, అవన్నీ కొంచెం దోరగా వేయించాలి. గ్యాస్ మీద దోరగా వేయించి పక్క తీసుకొని, ఇప్పుడు కొంచెం టమాటాలు వేగటానికి గంజు పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న కిలో టమాటాలు అందులోనే వేయాలి. కిలో టమాటాలు వేసి కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు దాంట్లోనే ఇప్పుడు కొంచెం మగ్గిందో చూసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న అవి మెంతులు అవన్నీ మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఎల్లిపాయలు వేయాలి. మగ్గిన తర్వాత ఎల్లిపాయలు వేసి అందులోనే కొంచెం మెంతుల పొడి అవన్నీ మిక్సీ పట్టుకుని వేయాలి. మిక్సీ పట్టుకున్నది వేసినాక ఇప్పుడు ఒకసారి కలపాలి. అవంతా కలిపినాక ఇప్పుడు కొంచెంసేపు మగ్గనివ్వాలి. అది మళ్ళీ కొంచెంసేపు మగ్గనిచ్చినాక ఇప్పుడు అందులో కొంచెం చింతపండు వేయాలి. చింతపండు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. అది చింతపండు కొంచెం ఉడికిందా కొంచెం ఇప్పుడు మగ్గిందా చూసి ఇప్పుడు కొంచెం మగ్గింది కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసి ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టేయాలి. అదంతా మిక్సీ దాంట్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక ఇప్పుడు ఒక 100 గ్రాములు కారం పొడి వేయాలి. అందులో 100 గ్రాములు కారం పొడి వేసి మిక్సీ పట్టుకున్న దాంట్లో మొత్తం కలపాలి. టమాటా అంతా కలిసేదాకా ఒకసారి మొత్తం మిక్సీ చేయాలి. అదంతా కారం పొడి అంతా ఇప్పుడు కలిపినాక తాలింపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసినాక అది కొంచెం వేగినాక కొంచెం అంతా మినపప్పు వేయాలి. అందులో మినపప్పు వేసి అందులోనే ఇప్పుడు ఎల్లిపాయలు వేసి కొంచెం ఎండుమిరపకాయలు వేయాలి. అందులోనే ఎండుమిరపకాయలు వేసి కొంచెం అది వేగనివ్వాలి. అందులోనే కల్లేమాకు వేయాలి. కల్లేమాకు వేసి అందులో కొంచెం పసుపు వేయాలి. చిటికెడు పసుపు వేయాలి. చిటికెడు పసుపు వేసినాక కొంచెం పసుపు అంతా కొంచెం అటు ఇటు చేసినాక ఇప్పుడు అందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేయాలి. టమాటా పచ్చడి మొత్తం వేసినాక అందులో టమాటా పచ్చడి వేసి ఒకసారి కలపాలి. అదంతా